ఒంటరితనం నిజమే. స్నేహితులు వదిలినా, కుటుంబం అర్థం చేసుకోకపోయినా, మనుషులు మోసం చేసినా, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, దేవుడు నిన్ను వదలలేదు. నీవు ఎప్పుడూ ఒంటరివి కావు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసు వాగ్దానం చేస్తాడు, యుగ సమాప్తి వరకు నిత్యము నేను నీతో ఉంటానన్నాడు. గాఢాంధకారపు లోయలో నీవు ఉన్నాను, ఆయన అక్కడ ఉన్నాడు. నిశ్శబ్దంగా నీ గదిలో తలకడి దిండి మీద కారుస్తున్న నీ కన్నీళ్ళు ఉన్నాయి చూడు, ఆయన చూస్తున్నాడు. నేను దగ్గరగా హత్తుకుంటున్నాడు. మనుషులకు నువ్వు కనిపించకపోవచ్చు, కానీ దేవునికి నువ్వు ఎప్పుడు అదృశ్యం కావు. కాబట్టి ఈరోజు కన్నీళ్ళు తుడుచుకొని దేవుని వైపు చూద్దాం. నిన్ను ఎన్నడు మరువని, ఎన్నడు విడువని, అనాథగా చేయని దేవుడు నిత్య ప్రేమతో చూస్తున్నాడు. నీవు ఒంటరివి కావు.